నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. మోదేపల్లి పిహెచ్సిలో ముమ్మరంగా అందిస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియ మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి పరిధిలో ముమ్మరంగా సాగుతుంది. ఈ సందర్భంగా మోదేపల్లి ఆరోగ్య కేంద్రం విస్తరణ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గతంలో ఈ ఉచిత వ్యాక్సినేషన్ గడువు మే నెల వరకే ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిని ఆగస్టు వరకు పొడిగించారు అని ఆయన స్పష్టం చేశారు. ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ పిల్లలకు తప్పకుండా హెచ్పివి వ్యాక్సిన్ వేయించి భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదేపల్లి నందు హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాల ఆడపిల్లలందరికీ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ భారత ప్రభుత్వం వారు కల్పించారు. మొన్న మే నెల దాకా ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ ఆగస్టు దాకా కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి తల్లిదండ్రులందరూ మీ యొక్క 14 సంవత్సరాల పిల్లలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని కోరుచున్నాము. ఇట్లు వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదేపల్లి. లేదు, ఇది మీకు చాలా అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే కదా. ఇదేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇదేంటంటే ఇప్పుడున్న దాన్ని బట్టి ఏంటంటే క్యాన్సర్ అనేది చాలా ముమ్మరంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంది. అందుకని అవి రాకుండా ఫ్యూచర్లో లేడీస్కి మరీ ముఖ్యంగా అవి రాకుండా మనము ఈ వ్యాక్సినేషన్ అనేది జరుపుతున్నాము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% సేఫ్ అయిన వ్యాక్సిన్ ఏదైనా 100% సేఫ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ఎలాంటి మనం అనుకుంటాం ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అవి తినవచ్చు ఇవి తినకూడదు అనేది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, అన్నీ తినవచ్చు. మనము రొటీన్గా ఎలా లైఫ్లో ఎలా మనము రెగ్యులర్ ఎలా అవుతున్నామో అలానే ఉండొచ్చు. ఎలాంటి ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వలన ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. అది సేఫ్ అయిన వ్యాక్సిన్. ఓకేనా? ఇది మీ ఫ్రెండ్స్ ద్వారా మీ తల్లిదండ్రులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లలు ప్రజెంట్ ఏంటంటే ఆడపిల్లలకి వేస్తున్నాం కదా. 14 నుండి 15 వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది అనేది మన మోదేపల్లి పిహెచ్సి వైద్యాధికారి తరఫు నుంచి మేమందరమీ జరుపుతున్నాం. బయట ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే 11,000 అవుతుంది. అదే మనకి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ వాల్యూ తెలుస్తుంది. మనం విడిగా చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి 11,000 అవుతుంది. ఒక డోస్కే అవుతుంది. ఓకే, అందరూ లోపల కూర్చోండి. జీవో నెంబర్ 396 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన నేటితో 4వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు పాల్గొని డాక్యుమెంట్ రైటర్లకు తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో నెంబర్ 396 ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందని, నేడు అవే రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,50,000 మంది డాక్యుమెంట్ల రైటర్లు, వారి సహాయకులుగా పనిచేస్తున్న 3,50,000 మంది జీవనోపాధిని కాపాడే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అద్దంకి నియోజకవర్గంలో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 70 కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కానివ్వండి, వాళ్ళ సహాయకులు కానివ్వండి, వాళ్ళ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిపెండ్ అయినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, ఏ విధంగా పెన్ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారో మీరు అందరూ చూస్తున్నారు.
దాదాపు చాలామంది కొన్ని తరాలుగా ఈ వృత్తినే వాళ్ళ కుటుంబ వృత్తిగా భావించి ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళని సడన్గా ఈ జీవో నెంబర్ 396 తీసుకొచ్చి ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనే వాటిని స్థాపించబోతున్నారో వాటిని గవర్నమెంట్ పరంగా రన్ చేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రైవేట్ సంస్థకి అప్పగించటం ఎంతవరకు సమంజసం? మొదటిది, ఆల్రెడీ ఏళ్ల తరబడిగా డిపెండ్ అయినటువంటి వీళ్ళ వృత్తిని ఏ విధంగా పొట్టగొట్టబోతున్నారో అనేది ఒక సమస్య అయితే, రెండోది మన ఆస్తులు లేదా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ చేతుల్లోకి పెడుతున్నారు అనేది ప్రజలకు చాలా డేంజర్లో నెట్టేటువంటి డేంజర్ సిగ్నల్. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఏదైతే జీవో నెంబర్ 396 ఉందో దాన్ని తక్షణం నిలుపుదల చేసి యథావిధిగా ప్రీవియస్గా ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ని కానివ్వండి వాళ్ళ సహాయకులు కానీ కొనసాగిస్తూ అవసరమైతే మీకు కావాలంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సేవా కేంద్రాలను పెట్టుకోవటం వల్ల వీళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ చేయట్లేదు. గత ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంలోకి రావటానికి ఆ రోజు ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించినటువంటి ఆయుధం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉపయోగించారు. ఆ రోజు నీతి ఆయోగ్ సంస్థ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసే దానిలో విధానంలో భాగంగానే ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం మీ ఆస్తుల్ని లాక్కోబోతుందని, అదేవిధంగా ఒరిజినల్స్ డాక్యుమెంట్లు మొత్తం మీ దగ్గరే గవర్నమెంట్ దగ్గరే పెట్టుకొని వాటి మీద లోన్లు తీసుకోబోతుందని, మీరు కోర్టుకు కూడా వెళ్ళటానికి లేదు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేశారు. ఆ రోజు ఆ యాక్ట్లో ప్రతి ఒక్క ప్రొసీజర్ కూడా గవర్నమెంట్ సంబంధిత అధికారుల ద్వారానే జరిగేది. కానీ మీరు ఆ రోజు ఏదైతే నానా యాగి చేశారో ఈరోజు వాటన్నిటినీ తీసుకెళ్ళి నిజంగానే ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నటువంటి ప్రభుత్వం మీది అనేది గుర్తు చేస్తున్నాను. దాని మూలాన మీరు ఏదైతే ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారో వాళ్ళు మోనోపోలీగా డెవలప్ అయ్యి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఏ విధంగా ఫేవర్ చేస్తారో మీ అందరికీ చూస్తున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణం ఆ జీవో నెంబర్ 396ని రద్దు చేసి యథావిధిగా దీన్ని కంటిన్యూ చేయాలని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 150,000 మంది డాక్యుమెంట్ రైటర్స్ని, దాంతోపాటు దాదాపు ఇంకొక 3,50,000 మంది ఎవరైతే వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళ జీవనోపాధిని అంతే కొనసాగించేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో సుమారు 70 కుటుంబాల వరకు ఈ వృత్తిని దీని మీద ఆధారపడి జీవించడం జరుగుతుంది. బెల్ అండ్ బెనెట్ పాఠశాల విద్యార్థుల ఘనత రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులతో సరికొత్త రికార్డు. గత 10వ తరగతి ఫలితాలలో అద్దంకికి చెందిన ప్రముఖ విద్యా సంస్థ బెల్ అండ్ బెనెట్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచి అటు రాష్ట్ర స్థాయిలోనూ ఇటు జాతీయ స్థాయిలోనూ పాఠశాలకు నగరానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ విజయాలకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. సోమవారం జూలై 20వ తేదీన జిల్లా స్థాయిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్, డిఈఓ, ఇన్ఛార్జ్ మంత్రి మరియు ఒంగోలు ఎమ్మెల్యేల సమక్షంలో ఈ ముగ్గురు విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలతో పాటు తలా 20,000 రూపాయల నగదు బహుమతిని అందించి ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయి అంబేద్కర్ స్కాలర్షిప్ అవార్డు జూలై 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెరిట్ స్కాలర్షిప్ అవార్డు ఎస్సీ ఎస్టీలకు 597 మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థి యశ్వంత్ ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం నుండి 60,000 రూపాయల నగదు బహుమతి అందనుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి, ఉపాధ్యాయుల నిరంతర కృషికి
దక్కిన ఫలితమే ఈ అవార్డులని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఆనందం వ్యక్తం చేశారు. విదితమే మరి మన గత విద్యా సంవత్సరంలో మన 10వ తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మన పాఠశాలకు, మన పట్టణానికి గుర్తింపు తెచ్చిన విషయం మనందరికీ విదితమే. మరి 597 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును, 96 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును సాధించారు మన విద్యార్థులు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్లో మన మండలానికి కేటాయించబడినటువంటి 8 అవార్డ్స్లో 3 అవార్డులను మన పాఠశాల విద్యార్థులే కైవసం చేసుకున్నారు. అందులో యశ్వంత్ 597 మార్క్స్తో, అలాగే 596 మార్కులతో జ్యోత్స్న అండ్ 594 మార్కులతో శివాని కూడా ఈ ముగ్గురులో ఉన్నారు. మరి సోమవారం నాడు అండగా 20వ తారీఖు జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో మన విద్యార్థులకు ముగ్గురికి కూడా కలెక్టర్ గారు, డిఈఓ గారు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు ఒంగోలు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా సమక్షంలో మెడలు ప్లస్ 20,000 రూపాయల క్యాష్ అవార్డు, ఒక సర్టిఫికేట్, ప్రోత్సాహకంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే నిన్న 22వ తారీఖు మరి నేషనల్ అవార్డు ప్రకటించారు. ఈ నేషనల్ అవార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెరిట్ స్కాలర్షిప్ అవార్డు ఫర్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ప్రకటించినటువంటి అవార్డులో మన విద్యార్థి 597 మార్కులు సాధించినటువంటి యశ్వంత్ ఉన్నారు. దీనికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి 60,000 రూపాయల క్యాష్ అవార్డు కూడా ఈ విద్యార్థికి వస్తుంది. మరి వీళ్ళంతటి గొప్ప విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ఆనందాన్ని మనందరం షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటిలాగే మరి తల్లిదండ్రులందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని మన పాఠశాలకు అందించాలని, మరి అంకిత భావంతో గల టీచర్లు, అలాగే ఇంకా మరీ ముఖ్యంగా మన విశ్వవర్ధ మాస్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి 10th క్లాస్కి ఒక పర్టికులర్ ప్లానింగ్ డిజైన్ చేసి దాని ద్వారా ఈ మార్కులన్నీ కూడా సాధిస్తూ మాకు సహాయపడుతున్నారు. వారికి కూడా ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అంటారు. అద్దంకిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలలో విద్యార్థులకు మెటీరియల్స్ అందజేసినట్లు హాస్టల్ వార్డెన్ వీరస్వామి తెలిపారు. 3 సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలలో 220 మంది విద్యార్థులకు ఈ మెటీరియల్స్ అందిస్తున్నామన్నారు. అనంతరం ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, పాత్రలు, బెడ్షీట్లు, కార్పెట్లు, టవల్లు, స్వెటర్లు, రగ్గులు, నైట్ డ్రెస్సులు అందించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహం 2, 1 మరియు కాలేజీ బాలుర వసతి గృహం అద్దెకులకు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కొత్తగా మెటీరియల్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి ప్లేటు, గ్లాసు, బౌలు, బెడ్షీటు, కార్పెట్టు, టవలు, స్వెటరు, రగ్గు, నైట్ డ్రెస్ పంపిణీ చేయడం జరిగింది. టౌన్లో ఉన్నటువంటి 3 ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ఇవి పంపిణీ చేయడం, అందరి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 1 నందు 81 మంది, 2 నందు 64 మంది, కాలేజీ బాలుర వసతి గృహం నందు 75 మందికి పంపిణీ చేయడం జరిగింది. గౌరవనీయులైన బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తేనేటి కృష్ణప్రసాద్ స్పీకర్ చైర్లో సభను నిర్వహిస్తున్న సమయంలో పార్లమెంట్ నియమాలు, క్రమశిక్షణ అత్యంత కట్టుదిట్టంగా అమలు చేశారు. మహిళా ఎంపీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సభా ప్రకారం సస్పెన్షన్ విధించడం ద్వారా పార్లమెంట్ గౌరవాన్ని, మహిళలు ఆత్మగౌరవాన్ని పరిరక్షించడంలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయం. I'm again requesting you, please go back to your seats. Please go back to your seats. ठीक है. माननीय सदस्यगण, माननीय सभासदों, आज श्री कल्याण बनर्जी ने हमारी महिला सांसदों के साथ
असंसदीय भाषा के एवं असंसदीय टिप्पणियों की है, जिसकी लिखित शिकायत माननीय अध्यक्ष जी को प्राप्त हुआ है। ये हमारी महिलाओं के सांसदों यदि सदन की गरिमा के विरुद्ध है। सांसद का ये व्यवहार बहुत आर्थिकजनक है। इस पर तुरंत कार्यवाही के लिए मैं माननीय संसदीय मंत्री जी श्री अर्जुन राम मेघवाल जी को प्रस्तुत करने के लिए आग्रह करता हूँ। धन्यवाद सभापति महोदय। मैं आपकी अनुमति से प्रस्ताव करता हूँ कि श्री कल्याण बनर्जी जो इस सभा के सदस्य हैं, जिनका सभापति जी आपने भी नाम लिया है और जिन्होंने महिला सांसदों के साथ अभद्रता के साथ दुर्व्यवहार भी किया है, अतः उन्हें सत्र की से నిక్షయ పోషణ సహాయక కార్యక్రమం కింద క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ మరియు నామ్ ఎక్స్ప్రెస్ హైవే వారి సౌజన్యంతో అద్దంకి టీబీ యూనిట్లో ఈ రోజు 5వ నెల ఆహారం బట్టలను పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ వహిలా చౌదరి మేడం, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్ రత్నకుమారి మేడం, ఎస్టీఎస్ శ్రీ రాజశేఖర్, ఎంపీహెచ్ఎస్ శ్రీ శ్రీనివాసరావు మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ ప్రముఖులు లబ్ధిదారులకు 5వ నెల ఆహార బుట్టలను పంపిణీ చేసి వారు తమ టీబీ చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించాలని, మంచి పోషకాహారం తీసుకోవాలని మరియు త్వరగా కోలుకోవాలని, పూర్తి కోర్సును పూర్తి చేయాలని ప్రోత్సహించారు. ఈరోజు అద్దంకి టీబీ యూనిట్ పరిధిలో క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు 50 మంది టీబీ పూర్ పేషెంట్స్కి డాక్టర్ వాహిలా చౌదరి గారి ఆధ్వర్యంలో ఫుడ్ బాస్కెట్స్ డొనేట్ చేయడం జరిగిందండి. వీళ్ళు పూర్ టీబీ పేషెంట్స్కి ఫుడ్ బాస్కెట్స్ గత 5 నెలలుగా ఇచ్చుకుంటున్నారు. అట్లనే వాళ్ళకి ముందుగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లనే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పూర్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీలైనంత సహకారం చేయాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే అద్దంకి, కోర్సపాడు, జేపంగులూరు మండలాల్లో ఉన్నటువంటి పూర్ టీబీ పేషెంట్స్ ఒక 50 మందికి వాళ్ళు ఫుడ్ బాస్కెట్స్ డొనేట్ చేశారు. మన టీబీ డిపార్ట్మెంట్ తరఫు నుండి డాక్టర్ బాలాజీ సార్ తరఫు నుండి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. విద్యా సంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు. సిఐటియు నీట్ పేపర్ పరీక్షా పత్రాలను పదే లీక్ చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ వందలాది మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏను రద్దు చేయాలి అని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని శాంతియుతంగా నెల రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు, ప్రభుత్వ అనుకూల రౌడీ మూకలు విచక్షణ రహితంగా దాడులు నిర్వహించడం సిగ్గుచేటని సిఐటియు మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం తలపెట్టిన విద్యా సంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగా గురువారం అద్దంకిలోని విద్యా సంస్థల యాజమాన్యంలో విద్యార్థులతో కలిసి మాట్లాడి సంపూర్ణ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే బంద్ ప్రతి విద్యార్థి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ విద్యా విధానానికి నిరసన తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐఎఫ్ఐ మాజీ నాయకులు బాజీ పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజుల నుండి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువజన సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోవడంతో నిన్న 20వ తేదీ చలో పార్లమెంటు మార్చికి పిలుపునివ్వటం జరిగింది. ఈ పిలుపుని అణచివేయటానికి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి దేశమంతా మనం చూస్తూ ఉన్నాం. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు అనగా 24వ తేదీ విద్యా సంస్థల బంద్కి పిలిపివ్వటం జరిగింది. ఈ బంద్కి ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలియజేసి బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన అద్దంకిలో కూడా విద్యా సంస్థలన్నీ సహకరించాలని చెప్పేసి
తెలియజేస్తూ ఉన్నాం. అన్ని ప్రైవేటు స్కూల్స్కి కాలేజీలకి ముందుగానే నోటీసులు అందజేయడం జరిగింది. అందరూ సహకరిస్తామని చెప్పారు. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ఇప్పటికీ 152 సార్లు ఏ పేపర్ అయితేనేమి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసినటువంటి చరిత్ర ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి పరిస్థితి. అందుకని వేలాది మంది లక్షలాది మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే అభద్రతా భావంతో ఈరోజు నిజమైనటువంటి పేపరు లీక్ అయిద్దా లేదా, లేకపోతే దాన్ని సక్రమంగా ఉందా లేదని చెప్పేసి ఒక విధిలో పిల్లలు లేకుండా, విద్యార్థులు లేకుండా పరీక్షలు రాసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి అందుకని మరోసారి ఇట్లాంటి లీకేజీల్ని అరికట్టాలని చెప్పేసి దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రేపు జరిగేటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన అయినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ విద్యార్థులు యువకులు చేసేటువంటి పోరాటాలని బలపరుస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు అఫ్రోజ్ అండి. నేను ఎస్ఎఫ్ఐ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. నేటి విషయం ఏమిటంటే నీట్ పేపర్ లీకేజ్ అయిన ఘటన మనందరినీ తీవ్రపరుస్తుంది. నీట్ పేపర్ ఎంతో పేద విద్యార్థులు ఎంతోమంది చాలా కష్టపడి రాసినటువంటి ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనే వారి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ అయిందని కొంతమంది అంటున్నారు. దాని విషయంలో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. స్టూడెంట్స్ బాధితులు చాలామంది ధర్నా చేస్తున్నారు. దానికి మద్దతుగా మన అద్దంకిలో రేపు అనగా 24వ తేదీన బంద్ ప్రకటిస్తున్నారు. అన్ని కాలేజీ వాళ్ళు మద్దతు తెలిపారు. తెలపని వాళ్ళు తెలపాల్సిందిగా కోరుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయడంలో భాగంగా సహచార మంత్రులు శ్రీ పొంగూరి నారాయణ గారు, శ్రీ డొల్ల బాల వీరాంజనేయ స్వామి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమాల అశోక్ రెడ్డి గారు కలిసి రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించాం. మొత్తం ఎన్ని కడతాం సార్? ఈ సైజు ఎన్ని కడతాం? 35 ఐఏఎస్ శాస్త్రాలు 15 జడ్జెస్ కి 30. ఢిల్లీ విద్యార్థులపై లాఠీ చార్జ్ దుర్మార్గం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షలు అక్రమాల పేపర్ లీకేజీలపై ఢిల్లీలో నిరసనలు ఉధృతమయ్యాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా విద్యార్థులు, యువత, మహిళలు జరిపిన శాంతియుత జంతర్ మంతర్ ధర్నాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీట్ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని, పేపర్లు లీక్ చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని నాయకులు ఆరోపించారు. ఈ అక్రమ నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువత మరియు మహిళలపై పోలీసులు ఆర్ఎస్ఎస్ గుండాలు కలిసి లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. విద్యార్థుల నిరసనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు, మేధావులపై పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్న బ్రిటిష్ పాలనను మించేలా నేటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, 1975 నాటి ఎమర్జెన్సీ కాలం కంటే ఘోరమైన పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీట్ పరీక్షపై సరైన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు మరింత తీవ్రం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినాయి. నీట్ పరీక్షలో నీట్గా లీకేజ్ చేసి కోట్ల రూపాయలు దొనుకున్నారు. బీజేపీ
దీనికి నిరసనగా మళ్ళీ నీట్ పరీక్ష కూడా బీజేపీ ప్రభుత్వం పెట్టింది. ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న పార్లమెంటు దగ్గర జంతర్ మంతర్ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో బ్రిటిష్ ప్రభుత్వం పోలీసుల కంటే కూడా మిన్నగా బీజేపీ పోలీసులు, అదేవిధంగా పోలీసులు కానీ ఆర్ఎస్ఎస్ గోండాలు మొత్తం విద్యార్థులపై, యువతపై, మహిళలపై నిరంకుశమైన లాఠీచార్జ్ చేశారు. ఆ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఈ నిరసనకు మద్దతు తెలియజేసిన రాహుల్ గాంధీ అనేక మంది నాయకుల మీద కూడా, అభిజిత్ దీప్తి అనేక మంది మీద కూడా, మేధావుల మీద కూడా నిరంకుశమైన దాడి నిన్న ఢిల్లీలో జరిగింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. భారతదేశంలో బ్రిటిషు ప్రభువుల పాలకులు భారతీయుల్ని హక్కులైనా చేశారు. ఇందిరాగాంధీ 1977 ఎమర్జెన్సీ కంటే కూడా మించి ఈరోజు ఇక్కడ ఢిల్లీలో తప్పులు లేని జాబితాయే లక్ష్యం. ఓటర్ జాబితా ప్యూరిఫికేషన్ మరియు నూతన ఓటర్ నమోదు ప్రక్రియపై ఎంఆర్ఓ కార్యాలయంలో గురువారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈఆర్ఓ అధికారులకు కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు సేకరించిన ఓటర్ వివరాలు, మ్యాపింగ్, నాన్ మ్యాపింగ్ ఓట్ల డేటాను పరిశీలించారు. డబుల్ ఎంట్రీ, 2 చోట్ల ఓట్లు ఉండడం మరియు మరణించిన వారి పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగించే ప్రక్రియను నిశితంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ ఏమంటారండి, దాని ప్రకారమే మనం అంతా ఓట్లు వేస్తున్నాం, దాని ప్రకారమే రాజ్యాంగం అంతా నడుస్తుంది. కాబట్టి దానిలో అందరికీ స్వేచ్ఛలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నిజంగా అక్కడ ఉండేవాడికి ఎక్కడికి పోదు, లేకుండా కూడా ఇంకో చోట పేర్లు ఇదే. ఇప్పుడు హైదరాబాద్లో మనోడు సగం ఉన్నారు, చెన్నై, మెడ్రాస్, బెంగళూరులో మనోడు సగం మంది ఉన్నారు. వెళ్ళిపోయి తెలుగు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. మాత్రం ఓట్లు ఉంటుంది. ఎందుకు ఆడ ఉంటున్నాడు తెలుసు, పోయింది తెలుసు, వేసాలు ఎన్ని ఎడ్యుకేషన్ చేసినా అయినా వస్తాడని చెప్తే గ్రీన్ కార్డు పొందలేదు కదా, వీళ్ళు దీనికి సంబంధించిన పేర్లు ఏడుంటున్నారో ఏం చేస్తున్నారో ట్రేస్ కానీ వీళ్ళే మాత్రం ఇక్కడ ఉంటున్నా పక్క ఊర్లో ఒకటండి. అది నిజమే అంటే మీరు ఓవరాల్ చెప్తున్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఓటర్ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, 2 అంతర్జాతీయ దొంగల అరెస్ట్, 60,000 రూపాయల నగదు స్వాధీనం. సంతమాగులూరు, మార్టూరు మరియు జేపంగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను సంతమాగులూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి దొంగలించిన సొత్తును అమ్మగా వచ్చిన 60,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఉత్తర్వుల ప్రకారం దర్శి డిఎస్పీ బి బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో సంతమాగులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శేషగిరిరావు పర్యవేక్షణలో సంతమాగులూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బంది ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంతమాగులూరు మండలం బల్లికురవ బస్టాండ్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దొంగతనాల గుట్టు రట్టయింది. అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు: మెలిక నాగరాజు అలియాస్ రాజు 39 సంవత్సరాలు, తండ్రి సుబ్బారావు, జనార్దన్ కాలనీ, మార్టూరు గ్రామం మరియు మండలం, బాపట్ల జిల్లా, పాలపర్తి రాజేష్ 39 సంవత్సరాలు, తండ్రి గురవయ్య, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా, ప్రస్తుతం మార్టూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు దుర్వ్యసనాలకు బానిసలైన ఈ 2 ముద్దాయిలు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు ఈ క్రింది నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఏప్రిల్ 5న సంతమాగులూరు గ్రామంలోని బాలాజీ స్కూల్ సమీపంలో ఉన్న ఒక ఇంట్లో చోరీ చేసి 2 జతల బంగారు కమ్మలను అపహరించారు. అదే నెల 30వ తేదీ జూలై 13వ తేదీన జేపంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో, మార్టూరు మండలం దోర్నాదుల గ్రామంలో దొంగతనాలకు ప్రయత్నించారు. జూలై 16న ఇసుక దర్శి
వలపర్ల గ్రామాల మధ్య పొలాల నుండి 3 నీటి మోటార్లను దొంగలించారు. సంతమాగులూరులో దొంగలించిన 2 జతల బంగారు కమ్మలను నరసరావుపేటలో విక్రయించగా వచ్చిన 60,000 రూపాయల నగదును పోలీసులు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముద్దాయిలపై సంతమాగులూరు, జేపంగులూరు, మాట్టూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితులను బుధవారం మధ్యాహ్నం 3:20 అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నష్టం చేకూరుస్తూ ఉన్నారు. ఈ దొంగతనం వల్ల ఇబ్బంది ఏంటంటే రైతుకి ఒక 2 లక్షల రూపాయల దాకా లాస్ అవుతుంది. వీళ్ళకి వచ్చేది ఎంత రాగివేరు కరిగిస్తే ఒక 2,000 3,000 ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసి సుమారు ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక 5 మంది దొంగలు ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా రైతులను పొలాల్లో అర్ధరాత్రులు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. వీళ్ళని ఎవరు కూడా ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయినారు. సుమారు వచ్చి ఏంటంటే వీళ్ళు 100 బోర్లు దొంగతనాలు చేసి ఉంటారు. 100 బోర్లు, 100 రైతుల బోర్లు, ఒక బోర్లు లెక్కేసుకుంటే 100 బోర్లు రైతులు చేశారు. దీంట్లో మొత్తం వచ్చి ఏంటంటే 21 కేజీలు అటువంటి రాగి ముద్దల్ని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. 100 బోర్లు రాగి ముద్దలు వచ్చింది, 21.5 కేజీ వచ్చిందనమాట. వీటిని పెట్టుకొని ఇంకా కొన్ని చేసి అమ్ముకున్నారు. అవి ఇంకా ఏంటంటే ఖర్చు చేసేస్తారు కాబట్టి 4 ఇయర్స్ నుంచి కొంత రికవరీ చేయగలిగాం, కొంత రికవరీ చేయలేకపోయాం అనమాట. రికవరీ అందుబాటులో ఉన్నంత వరకు 21.5 కేజీ చేయగలిగాం. సుమారు 100 బోర్లు ఉంటాయి. ఈ యొక్క మన బలిగురవ పరిధిలో 35 మంది రైతులకి, ఈ 35 మంది రైతులకు సంబంధించిన బోర్లుని దొంగతనాలు చేసి రాగివేరుని కరిగించి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొరిసిపాడులో 3 రైతులు, అదేవిధంగా సంతమాలలో 15 మంది రైతులు. అంటే మన సర్కిల్లో మన పరిధిలో సంబంధించి ఇంచుమించు వచ్చిందంటే 53 మంది రైతుల దగ్గర వీళ్ళు ఏం చేశారంటే సుమారు 100కు పైగా బోర్లు ఏంటంటే పగలగొట్టడం, బైక్ తీయటం, పగలగొట్టుకోవడం, రాగివేరుని దొంగలించడం జరిగింది. చూసేదానికి చిన్నదిగా ఉంటుంది కానీ రైతుకు మాత్రం ఏంటంటే చాలా ఏంటంటే ప్రాబ్లం గురవుతుంది. పంటలు లాస్ అవుతాయి, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు. చూసే అమౌంట్ చిన్నది 1 లక్ష 2 లక్షలు ఉంటుంది కానీ లక్షలు లాస్ పోతారు రైతులు. దీనికి ఇటీవల ఏం చేశారంటే మా ఎస్పీ గారు కరెక్ట్గా 1 వీక్ క్రితం మా ఎస్పీ గారు ఏం చేశారంటే జిల్లా మొత్తం మీద ఒక మీటింగ్ పెట్టి అందరూ సజెషన్స్, అలా ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు రిపోర్ట్ అయినాయి, దీని మీద ఏం చర్యలు తీసుకోవాలి, పాత అఫెండర్స్ ఎవరు, వీటన్నింటినీ చేశారు. ఒక్క మన దర్శి పరిధిలోనే, దర్శి సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 సంవత్సరాల నుంచి చూస్తే ఈ యొక్క మోటార్లు అయితేనేమి, వైర్ అఫెండర్స్ అయితేనేమి 894 మంది ఉన్నారన్నమాట. అంటే ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చేయొచ్చు, చేసిన వాళ్ళు మార్కాపు నుంచి రావచ్చు, వినుకొండ నుంచి రావచ్చు, చిలకూరుపేట నుంచి రావచ్చు, వితిన్ ది డిస్ట్రిక్ట్లో ఉండొచ్చు. వీళ్ళంతా 894 మంది ఉన్నారు. వీళ్ళ మీద రివిజిట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని, ఇంట్రాగేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి కానిస్టేబుల్కి ఒక 20 మందిని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇంట్రాగేషన్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళని ఏంటంటే నిఘాలో ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా చేసే క్రమంలో ఇటీవల ఏంటంటే చేస్తూ ఉంటే నాగరాజు బలిగురు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. సార్ ఈ విధంగా పొట్లూరి శ్రీనివాసరావు ఒకరు, ఆ తర్వాత వెంకటేషు, దుర్గాప్రసాదు, ఆ తర్వాత సుబ్బారావు, కొమరగిరి చెల్లయ్య, వీళ్ళు వచ్చిందంటే బెల్లంకొండ యానాదులు వచ్చేది 3 ఉన్నారు. అదేవిధంగా వచ్చిందంటే కొందరు వచ్చిందంటే పొన్నూరు టౌన్ ఉంది, అంబేద్కర్ కాలనీ, దాంట్లో ఒకరు, చీరాల మండలంలో ఒకరు ఉన్నారన్నమాట. వీళ్ళు 5 మంది ఒక దగ్గర ఉంటే ఈ 5 మందిని వచ్చి సుమారు మనకి ఏంటంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకుంటే బలిగుర శివారు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుంటే ఈ యొక్క బలిగుర ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఇప్పటి నుంచో వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక 2 వీక్స్ నుంచి చేస్తూ ఉన్నారు. ఎట్ లాస్ట్ ఇతను సక్సెస్ కాగలిగాడు. చేస్తూ ఉంటే ఈ క్రమంలో ఏంటంటే ఇదే కాకుండా ఇంకొక వెలుగులోకి వచ్చింది ఏంటంటే వీళ్ళు గంజాయి కూడా అమ్మటం జరుగుతుందన్నమాట. గంజాయి తీసుకురావటం ఎక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఒరిస్సా బార్డర్ అయితేనేమి, శ్రీకాకుళం అయితే లోపలికైతేనేమి ఈ బార్డర్ నుంచి తీసుకురావటం, ట్రైన్లో వాటిలో తీసుకురావటం, ఇక్కడ వచ్చి అమ్మటం జరుగుతుంది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.